రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు మైపాడు రోడ్డు కేపీఆర్ కళ్యాణ మండపం అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రారంభ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లు పాల్గొన్నారు. ముందుగా వారికి సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ చేతుల మీదుగా జ్యోతి ప్రజలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన కమిటీ సభ్యులందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పొంగూరు నారాయణ మాట్లాడారు. కియా మోటార్స్ తీసుకువచ్చేందుకు చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కియా మోటార్స్ ద్వారా తయారయ్యే ప్రతి కారుని ఎక్కడైనా విక్రయించినా దానికి వచ్చే జీఎస్టీలో మన రాష్ట్రానికి వాటా వస్తుందన్నారు. ఆ వచ్చిన వాటాతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చన్న గొప్ప ఆలోచనలు చంద్రబాబు నాయుడు చేసేవారన్నారు. మీరందరూ సక్రమంగా వ్యాపారాలు చేసి బాగా ట్యాక్సులు కడితే ప్రభుత్వాలు సక్రమంగా నడుస్తాయని చెప్పారు. అందుకనే 2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలని అమలు చేసిందని గుర్తు చేశారు. ఆర్యవైశ్య సంఘం లాంటి అసోసియేషన్ సేవా కార్యక్రమాలు బాగా చేస్తాయని చంద్రబాబు చెప్పేవారన్నారు. పార్థివ శరీర వసతికి అప్పట్లో ల్యాండ్ అడిగారని, అడిగిన వెంటనే అందుకు ల్యాండ్ ఇవ్వడం జరిగిందన్నారు. దానికి 2 కోట్లు వెచ్చించి వసతిని చాలా బాగా నిర్మించారని సంఘం సభ్యులు ఆయన్ని కొనియాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్రోగ్రాం ఈరోజు నెల్లూరు మైపాడు గేట్కు కేపీఆర్ కళ్యాణ మండపం నందు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి అతిరథ మహారథులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, అలాగే వైసీపీ అయితేనేమి, ఆల్ పార్టీస్ నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆర్యవైశ్యులు అంటే అందరికీ సమ్మతించినటువంటి ఆర్యవైశ్యులు, ఒక్క పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో మా ఆర్యవైశ్యులు ఉన్నారు. కాబట్టి గతంలో మాదిరిగా ఒక పార్టీకి ముద్ర వేయించుకోకుండా అన్ని పార్టీల ఆర్యవైశ్యులను కూడా కలుపుకొని ముందుకు పోయేదానికి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరిగింది. కానీ మాకు నిన్నటి దినం గతంలో ఉన్నటువంటి ముక్కాల ద్వారకనాథ్ గారు, వారి యొక్క మిత్ర బృందం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపకూడదు అనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఎన్ని కంప్లైంట్ ఇచ్చుకున్నా ప్రజలు మా పక్క ఉన్నారు, వైశ్యులు మా పక్క ఉన్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎన్ని అడ్డంకులు జరిపినా, ఎన్ని కష్టాలు పెట్టినా మా కార్యక్రమాలను మేము ముందుకు సాగించుకొని పోతాం. ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది. కోర్టు మాకు ఆదేశం ఇచ్చింది. చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడని చెప్పి కోర్టు ఆదేశం మేరకు కొండా ప్రవీణ్ శంకర్ గారిని నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే కోట సత్యనారాయణ గారిని సెక్రటరీగా, అలాగే సోమిశెట్టి రమేష్ గారిని కోశాధికారిగా నియమించి ఈ కార్యక్రమం జరిపాము. వాళ్ళు ఏమి చేసుకున్నా కూడా మాకేం ఇబ్బంది లేదు. మా మీద రౌడీలను పంపించాలని చూశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతనికి ఇదే గుణపాఠం. ఇంకనైనా ద్వారకనాథ్ గారు నేర్చుకోవాలి, అందరితో కలిసిపోయే మార్గాన్ని ఎన్నుకోవాలి. గత 118 సంవత్సరాల చరిత్రలో ఇప్పటికీ 35 మంది ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పనిచేస్తే ఆ అధ్యక్షులుగా ఈ 35 మందిలో సస్పెండ్ చేయబడి ఎలిమినేట్ చేయబడిన వ్యక్తి ఎవరంటే మహాసభ అధ్యక్షుడిగా ముక్కాల ద్వారకనాథ్. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. 35 మందిలో ఈరోజు ఇతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది మహాసభ నుంచి. కాబట్టి మంచి బుద్ధితో మంచి సలహాలు తీసుకొని అందరితో కలిసిపోయే మార్గాన్ని ఎన్నుకోవాలని చెప్పి ద్వారకనాథ్ గారికి నేను హెచ్చరిస్తున్నాను. నా పేరు సోమిశెట్టి వెంకట రమేష్ బాబు గారు, సన్ ఆఫ్ సోమిశెట్టి లక్ష్మణ. ఈరోజు అర్బన్ ఆర్యవైశ్య సంఘంలో నన్ను గుర్తించి కోశాధికారిగా నాకు ఒక పదవిని ఇవ్వడం జరిగింది. కోట గురుబ్రహ్మం గారు నన్ను కలిసినప్పుడు
నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్నావు, హుషారుగా ఉన్నావు, నువ్వు ఒక బాధ్యత తీసుకో అని అడగడం జరిగింది. వారి కోరిక మేరకు పెద్దలందరూ కూడా ఆమోదించి రమేష్ అయితే మంచి వ్యక్తి, ఆ పదవికి న్యాయం చేస్తాడని కమిటీ మెంబర్లందరూ కూడా మద్దతు ఇచ్చి నాకు బాధ్యతని అప్పచెప్పారు. సో ఈ బాధ్యతని నేను శిరసావహిస్తాను. నేను వృత్తిపరంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నడుపుకుంటాను. గతం నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, కల్చరల్ అయితేమి, మెడికల్ పరంగా అయితేనే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి గౌరవ డాక్టరేట్, సోషల్ సర్వీస్లో గౌరవ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు కమ్యూనిటీ పరంగా ఆర్యవయసులకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి నా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించి ఇంకా భవిష్యత్తులో ఉన్నత పదవుల్ని సర్వీస్ పరంగా నేను సంపాదించుకోగలిగిన నమ్మకంతో వాసవి మాత ఆశీస్సులు నాకు పూర్తిగా కావాలని కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీస్సులు అందరినీ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. చూస్తున్నారా? యాప్ ఉంది నా దాంట్లో డౌన్లోడ్ చేస్తున్నాను. రమేష్ రమేష్ అందరికీ నమస్కారం. జై వాసవి, జై వాసవి. దానికంటే ఎక్కువ మంది వచ్చారు. దీనిని కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేసి జనాలని రానియకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ మా మీద ఉన్న నమ్మకంతో మా ముందుకు అందరూ వచ్చి ఈరోజు ఈ అభినందన సభను దిగ్విజయం చేసిన దానికి ప్రతి ఒక్కరికి, మాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో నేను గతంలో ఈ 9 ఏళ్లలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అన్నదాన సమాజంలో కానివ్వండి, లయన్స్ క్లబ్లో కానివ్వండి, అవోపాక్ కానివ్వండి, అలా ఎన్నో కార్యక్రమాలు చేశాను. అలాగే ఈరోజు కూడా 330 మందికి పలసరుకులు సంక్రాంతి కానుకగా అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కూడా దాతల సహకారంతో ఒక మెసేజ్ ద్వారానే నాకు ప్రతి ఒక్కరూ స్పందించి మాకు అమౌంట్ పంపించడం జరిగింది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు గత రాబోయే కాలంలో కూడా మా స్టేట్ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ గారి ఆదేశాలతో, మా కమిటీ ఆదేశాలతో అందరితో కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.